సాగులో తను లాభపడుతూ ఆ ప్రయోజనాన్ని పలువురికి పంచడమే ప్రకృతి వ్యవసాయ మౌలిక సూత్రం. గుంటూరు జిల్లాకు చెందిన మహిళా రైతు శిరీష ఇదే చేస్తున్నారు. తను అనుసరిస్తున్న సూర్యమండల నమూనా నుంచి వ్యక్తిగతంగా లబ్ధి పొందడమే కాకుండా వాటిని అందజేసే క్రమంలో తోటి బంధువులు సైతం ప్రయోజనం పొందుతున్నారు. వీటికి అదనంగా భూమిని సైతం సారవంతంగా మార్చి భవిష్యత్తు తరాలకు భరోసా కల్పిస్తున్నారు. నమస్తే సార్, నా పేరు నక్కా శిరీష. నేను హెచ్ఎన్ఐసిఆర్పిగా కొల్లిపర మండలం అన్నవరం గ్రామంలో పనిచేస్తున్నాను. నేను 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్. ముందుగా పిఎండిఎస్ వేశాను, తర్వాత పసుపు పంట వేశాను. అది బాగా పండింది, ఆర్థికంగా కూడా నాకు చాలా లాభదాయకం వచ్చింది. అలాగే ఇలా కూరగాయలు కూడా పండించుకొని తినడం ద్వారా ఆరోగ్యంగా కూడా ఉంటానని సూర్యమండలం అనే మోడల్తో నేను ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నాను. 2004లో హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది. యూరియాన్లో నుంచి ప్రోటీన్ పోవడం అనేది జరిగింది. నేను చాలా హాస్పిటల్ తిరిగాను. నేను ఎన్ని మెడిసిన్ వాడినా అవి నాకు తగ్గలేదు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన పంట తింటే బెటర్ ఉంటుందని నాకు కొంతమంది సజెస్ట్ చేశారు. దాని కారణంగా నేను ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నాను కాబట్టి గార్డెన్ వేసుకొని అవి కూడా తింటే నా ఆరోగ్యంలో ఏమైనా మార్పులు వస్తాయని నేను ముందుకు రావడం జరిగింది. అలాగే నా ఆరోగ్యంలో కూడా చాలా మార్పు వచ్చింది. నాలుగేళ్ల నుంచి ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్న క్రమంలో 2.5 సెంట్లలో సూర్యమండల నమూనాతో సాగు ప్రారంభించారు. వీటిలో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు, చిరుధాన్యాలతో పాటు ఎర్రపంటలు నాటుకున్నారు. ఈ సూర్యమండలం ద్వారా బెడ్స్ అనేవి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను. 18 రకాల విత్తనాలు వేయటం అనేది జరిగింది. మధ్యలో అరటి అనేది పెట్టి చుట్టూరు దుంప జాతి అనేవి పెట్టి ఆకుకూరలు పెట్టాను. దాని చుట్టూ కూడా తీగ జాతి పెట్టాను. ప్రొటెక్షన్ కోసం నేను పశుగ్రాస కూడా దీని చుట్టూ అనేది ఏర్పాటు చేసుకున్నాను. వీటికి అవసరమైన సమయాల్లో ద్రవజీవామృతాన్ని పారించడమే కాకుండా పిచికారీ చేసుకుంటున్నారు. దీంతో పాటు పంటలో పోషకాలు పెరిగే విధంగా దెబ్బ ఎరువును మొక్కల మొదళ్ల వద్ద వేసుకుంటున్నారు. ఈ మొక్కలకు ఆకుముడత అనేది రాకుండా పుల్లటి ముజ్జుగా అనేది జల్లటం జరుగుతుంది. అలాగే పురుగు పట్టకుండా నేమాస్త్రం అనేది కూడా స్ప్రే చేయటం జరుగుతుంది. 15 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేయటం జరుగుతుంది. పశువుల నుంచి వచ్చిన పేడ దిబ్బ మట్టిని అయితే దీనికి నేను వేయటం జరుగుతుంది. నెలకు ఒకసారి ఘనజీవామృతం తయారు చేసి దాన్ని కూడా ఇందులో నేను వేయటం జరిగింది. ఈ విధంగా ప్రకృతి పద్ధతి సూత్రాలు అనుసరించడం వల్ల ఏపుగా పెరిగిన పంటలను ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధి బృందాలు చూసి సంతృప్తి వ్యక్తం చేశాయి.
మా ఊర్లో నేను మోటివేట్ చేసి కిచెన్ గార్డెన్స్ టైప్లో ఒక 13 గార్డెన్స్ వరకు నేను వేయించాను. ఒక 60 సంవత్సరాల వృద్ధురాలకు కూడా నేను గార్డెన్ వేయించాను. వీటి నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. అదనంగా లభ్యమైన వాటిని తోటి బంధువులు, గర్భిణీలతో పాటు బాలింతలకు అందజేస్తున్నారు. ఈ విధమైన విక్రయాల వల్ల సాగు ప్రారంభం నుంచి 9,000కు మించి రాబడి సాధించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పసుపు పంటలో నాకు అరెకరానికి నేను 60,000 ఖర్చు పెడితే 1,80,000 లాభం చూశాను నేను. అంటే ఖర్చు పోను నాకు 90,000 లాభం కనిపించింది పసుపు పంటలో. ఈ గార్డెన్ ద్వారా నేను 9,110 రూపాయల దాకా నేను లాభం చూశాను. ఆరోగ్యంగా కూడా నాకు చాలా మేలు చేసింది. సూర్యమండలంలో దాని ద్వారా మాకు మా కుటుంబానికి ఆర్థికంగా చాలా లాభాలు ఉన్నాయండి. అంతకుముందు మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి. సూర్యమండలం వేసుకున్నంత వరకు ప్రతిరోజు మాకు ఇన్కమ్ పెరిగిందండి. మాకు అంతకుముందు బీపీ కూడా ఉండేదండి. ఆ బీపీ కానీ ఆ హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్నవి ఉండే అన్నీ చాలా కంట్రోల్ నార్మల్గా వచ్చేసినాయి. పొద్దున్నే మేము భార్యాభర్తలు ఇద్దరం మా పని చేసుకుని వచ్చి ఆ సూర్యమండలంలో పని చేసుకుని కూరగాయలు కోసుకుని మందులు అన్నీ జీవామృతం, ఘనజీవామృతం, నేమాస్త్రం కొట్టుకుంటూ మా పశువులు ఎరువులు వేసుకుంటూ పండించుకుంటున్నామండి. దీంతో పాటు చుట్టూ సాగు చేసిన చిరుధాన్యాల పంటను పశువులకు మేతగా అందించి పరోక్షంగా పాల దిగుబడి పెంచేందుకు దోహదం చేస్తున్నారు. ఇదే కాకుండా సాగులో అనుసరించిన ప్రకృతి పద్ధతి వల్ల భూమి సారవంతంగా మారి వానపాములు వృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి ప్రయోజనాలు అందజేస్తున్న ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించేందుకు రైతు శిరీష ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఈ గార్డెన్ ద్వారా నేను ఆరోగ్యకరమైన కూరగాయలు తింటూ నేను ఆరోగ్యంగా ఉండటంతో పాటు నలుగురిని ఆరోగ్యంగా చైతన్యపరచాలని, వాళ్ళకి కూడా రుచి చూపించి దీని ద్వారా వాళ్ళని కూడా మోటివేట్ చేసి గార్డెన్స్ వేసుకునేలాగా ప్రోత్సహిస్తాను.